అందరికీ నమస్కారం. నా పేరు బుజ్జిబాబు. నేను సినిమా ఇండస్ట్రీలో కాస్టమర్గా వర్క్ చేస్తాను. ఇప్పుడు జానీ మాస్టర్ జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి వచ్చాను. జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయటం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం, అధర్మం. ఎందుకంటే జానీ మాస్టర్ ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఒక మారుమూరు పల్లెటూరు నుంచి చదువు లేకుండా అతను డ్యాన్స్ మీద ఉన్న మక్కువతో హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ తినక కృష్ణానగర్లో పడ్డ కష్టాలు మేము దగ్గరుండి చూసాం. చాలా కష్టపడి ఎదిగిన, చాలా కష్టాలు పడ్డ వ్యక్తి. భోజనానికి కూడా డబ్బులు లేకుండా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి భోంచేసి బతికిన రోజులు మాకు తెలుసు. జానీ మాస్టరు చాలా కష్టాలు పడి ఈ స్థాయికి రావటం అనేది జరిగే విషయమే కాదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదగటం అనేది చాలా కష్టం. కానీ అతనుకున్న టాలెంట్ని ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని ఈ స్థాయికి, నేషనల్ అవార్డు స్థాయికి ఎదగటం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు డాన్సర్స్కున్న పోటీ, భయంకరమైన పోటీ ఉంటుంది. ఆ పోటీలో నుంచి ఇతను ఒక్కడనే సెలెక్ట్ చేశారంటే ఇతని దగ్గర విషయం ఉంది కాబట్టే సెలెక్ట్ అయ్యాడు, నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు. డి ప్రోగ్రామ్ అప్పుడు జానీ మాస్టర్ని దగ్గరుండి చూసిన వాళ్ళం మేము. ఒక సాంగ్ ప్రాక్టీస్ చేయటానికి చాలా టైం పట్టేది. మనకి అంత టైం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ గ్యాప్లోనే సాంగ్ ఫినిష్ చేయాలి, అవన్నీ చూసుకోవాలి. డ్రెస్లు, సాంగు, కొరియోగ్రాఫు ఇవన్నీ చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చాలా టాస్క్లు ఇచ్చేవారు. అవన్నీ ఛేదించి అతని కష్టాన్ని గుర్తించి అతనికి అర్హుడయ్యాడు నేషనల్ అవార్డుకి. అవార్డుకను పర్సనల్ విమర్శకి సంబంధం లేదు. అలా అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి బోలెడు ఉన్నాయి. అవార్డులు తీసుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తారా? ఇది కరెక్ట్. చిన్నవాడి మీద వేటు పడకూడదు. ఎందుకంటే అతని ఈ స్థాయికి రావాలంటే అతను వెనుక ఎంత కష్టం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ అమ్మాయి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో, నిజంగా అన్యాయమే జరిగితే న్యాయం జరగాలి, కాదంటలా. కానీ ఇతని కష్టానికి దక్కిన అర్హతని, పర్సనల్గా చేసిన కంప్లైంట్ని, దీన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేయడం అనేది కూడా అంతే దుర్మార్గం. డాన్స్కి దక్కాల్సిన అర్హత డాన్స్కే. తప్పు చేశాడంటే శిక్ష ఇది, అంతేకాని దానికి లింక్ పెట్టి నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేయడం అనేది చాలా తప్పు. నిజంగా మాకు అనిపిస్తుంది ఏంటంటే 6 సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏదో ప్రాబ్లం వచ్చేసి నిజ నిర్ధారణ కాకుండా ఆ కేసుని పరిగణనలో తీసుకొని నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయటం తప్ప కాదా? రేపు ఆ అమ్మాయి చేసిందే తప్పని కోర్టు నిర్ధారణ చేస్తే అప్పుడు ఎవరిది తప్పు? నేషనల్ అవార్డు తీసుకోవటానికి ఆయన కోర్టులో పిటిషన్ వేసి బెయిల్ కూడా తెచ్చుకుని రెడీగా వచ్చిన టయాన నీకు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేస్తున్నావు, వెనక్కి వెళ్ళిపో అని అంటే అతని ఫ్యామిలీ, ఫ్యాన్స్, ఇన్ని సంవత్సరాలు ఎదిగిన అతను ఎంత బాధపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీలో కామన్గా జరిగే పరిగణనలోకి ఎలా తీసుకుంటారు? నిజంగా ఆ అమ్మాయి ఎదగాలని ఉంటే ఈ రూట్ కరెక్టా? మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి జానీ మాస్టర్ నాకు ఇలా అన్యాయం చేశాడు సార్ అని ఒక్క పిటిషన్, అప్లికేషన్ పెట్టుకుంటే, అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలవగలిగితే నీ సమస్య అక్కడే పరిష్కారం అయ్యేది. నువ్వు కావాలని ఆయన కక్షపూరితమైన సాధించాలని ఆయన మీద కేసు పెట్టావు. నీకు భోజనం పెట్టి, నీకు వర్క్ నేర్పి, నీకు అండగా నిలబడి, ఇష్టం లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నావా? మన నటరాజు మాస్టరు, మన సందీప్ మాస్టర్ కూడా మిమ్మల్ని అవకాశాలు ఇస్తాం రమ్మంటే రాను, నేను జానీ మాస్టర్ దగ్గరే ఉంటానని ఎందుకున్నావు? వెళ్ళొచ్చు కదా. ఇష్టం లేకపోతే తను చేసిన హింస, కష్టాలకి తట్టుకోలేక వెళ్ళిపోవచ్చు కదా. నీకు సాక్ష్యంగా ఒక 10 మంది నీతో పాటు పనిచేసిన వాళ్ళు నిలబడతారా? నీకు నిజంగా అన్యాయం జరిగితే
అక్కడున్న పరిస్థితిని, అక్కడున్న ఇప్పుడు నువ్వు షూటింగ్లో క్యారవాన్లో రేప్ చేశాడని అన్నావు. క్యారవాన్లో రేప్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఊరికి చెప్పలేకపోయావా? నీ మాట వినే వాళ్ళే లేరా? మళ్ళా వచ్చేసి నువ్వు మళ్ళీ డ్యాన్స్ ఆర్టిస్టులకు నేర్పేస్తావు అంత ఫ్రీగా? బాధ ఉండదా? రేపుకు గురైన అమ్మాయి ఎంత కుంగిపోద్ది. ఇప్పుడు నీ శరీరం మీద, నీ కన్యత్వం మీద, నీ గోల్ తీర్చుకోవటానికి నీ కన్యత్వాన్ని కూడా త్యాగం చేసావా? దానికన్నా ఎక్కువ ఇది? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈవిడ నిజమైన కేసు పెట్టలేదు. వాళ్ళ జానీ మాస్టర్ డ్రైవర్తో మాట్లాడిన ఒక్కసారి ఆ మాటలు పరిగణనలో తీసుకొని న్యాయమా అన్యాయమా అనేది మీరు నిర్ధారణ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీ ఇలా ఉంటుందని తెలియకుండానే ఇండస్ట్రీకి వచ్చావా? నీకన్నా ముందు సఫర్ అయిన వాళ్ళు మీ తోటి డాన్సర్లే లేరా? నీకే అవకాశం దక్కిందంటే నువ్వేమన్నా శ్రీదేవివా లేకపోతే విజయశాంతివా? నీకు దక్కింది దాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకున్నావు. కాదు, చిరంజీవి గారి దగ్గర కూడా పాలాగిపోయావు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీలో ఉన్నాడు జానీ మాస్టర్. జానీ మాస్టర్ ఇట్లా నాకు అన్యాయం చేశాడు, మీ జనసేనలో ఉన్న జానీ మాస్టర్ నన్ను ఇలా వాడుకున్నాడని ఒక్క కంప్లైంట్ కనుక నువ్వు పెట్టి ఉంటే అక్కడ జానీ మాస్టర్ని పిలిచి ఆ చెంప ఈ చెంప వాయించి నీకు న్యాయం ఏది జరగాలో అది చేసేటట్టు చేసేవాడు. నువ్వు కంప్లైంట్ ఇవ్వటం వల్ల నీకు సినిమాలు వస్తాయా? తెలుగు ఇండస్ట్రీలో ఉండగలవా? ఉంటావా? ఎలా ఇస్తారు? ఎలా చూస్తారు నిన్ను? ఏ మాస్టరు, ఏ డాన్సరు నిన్ను గౌరవిస్తారు? ఇది చాలా తప్పు, దుర్మార్గం. దీన్ని పరిగణనలో తీసుకొని మీరు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయటం అనేది చాలా తప్పు. కట్టిక పేదరికం నుంచి, తెలిసి తెలియని వయసు నుంచి ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చి ప్లాట్ఫామ్ మీద పడుకొని తినటానికి కూడా డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి బతికిన వ్యక్తి. కష్టం విలువ తెలుసు. నీకు అన్యాయం మోసం చేశాడంటే మేము నమ్మటానికి సిద్ధంగా లేము. నిజంగా నీకు అన్యాయం జరిగి ఉంటే మాత్రం న్యాయం జరగాల్సిందే, దానికి మేము ఒప్పుకోం. కానీ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేపించడం అనేది ఇది రాజకీయ కుట్రే, ఇది కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ ఏ తప్పు చేయని వాళ్ళకే ఇచ్చారా? ఏ తప్పు చేయలేదు అవార్డు తీసుకున్న వాళ్ళు. అవార్డు కన్నా తప్పుకు సంబంధం కోర్టులో తెలుసుకోవాలి. నీకు అంతగా కావాలంటే రేపు పెళ్లి చేసుకోవడానికి రెడీ, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆ నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయినందుకు జీవితాంతం సఫర్ అయ్యేది ఎవరు? వాళ్ళ ఫ్యామిలీయే కదా. మీరిద్దరూ సహజీవనం చేసేటప్పుడు 6 సంవత్సరాల నుంచి నిన్ను రేప్ చేస్తుంటే నీకు పిల్లలేం మధ్యలో కలగలేదా? కడుపు రాలేదా? ఆడదానివే కదా నువ్వు ఇష్టపడి చేసినా ఇష్టం లేకుండా చేసినా కడుపు అయితే వస్తుంది. ఆడదానిగా వచ్చింది. మీ పిల్లలు ఎక్కడున్నారు? జానీ మాస్టర్కి నీకు పుట్టిన పిల్లలు ఏరి? ఎన్ని ప్రెగ్నెన్సీలు తీయించుకున్నావు? చెప్పాలి. పబ్లిక్ లైఫ్లోకి పెట్టినప్పుడు పబ్లిక్ సమాధానం చెప్పాల్సిందే. ఏదో కేసు పెట్టేసి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే సరిపోదు. నీ లైఫ్ని నువ్వే చెడగొట్టుకున్నావు. ఫెడరేషన్ ఉంది, ధర్నా చేయి. నీతో పాటు ఒక 10 మంది డాన్సర్లను తీసుకెళ్ళు. మా అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళతో సపోర్ట్ చేయించేసి ఒక పేపర్ మీద కంప్లైంట్ ఫిలప్ చేసి అక్కడ ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు ధైర్యం చేయలేదు? నీలో తప్పు ఉంది కాబట్టే అంత ధైర్యం చేయలేదు. జానీ మాస్టర్ అంత చిరంజీవి కన్నా పెద్ద స్థాయిలో ఉన్నాడా? లేదు కదా. సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఎదిగిన మనిషిని బురద చల్లటం అనేది అంత చాలా ఈజీ అయిపోయింది. పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పబ్లిక్లో కొన్ని సమాధానం చెప్పాలి. చెప్పలేనప్పుడు నువ్వు కేసు పెట్టకూడదు. నిజ నిర్ధారణ లేకుండా ఆ కంప్లైంట్ దృష్టిలో పెట్టుకొని నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయటం అనేది చాలా బాధపడుతున్నాం మేము. తెలుగువాడిగా ఆ నేషనల్ అవార్డు దక్కడం చాలా
గర్వకారణం అని మేము భావించాం. ఇలాంటిది నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయిందంటే అతని జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఆ నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేయడం అనేది దుర్మార్గం, అన్యాయం. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ ఒక టాలెంట్తో డాన్స్ మాస్టరు నేషనల్ అవార్డుకి ఎదగటం అనేది చాలా అరుదైన గౌరవం. ఇది అతనికి దక్కనివ్వాలి. ఆ అమ్మాయి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో పూర్తిగా రాకుండా కోర్టులో ఉన్న కేసుని పరిగణనలో తీసుకొని మీరు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయటం అనేది అన్యాయం. తెలుగువాడిగా మేము చాలా బాధపడుతున్నాం. తెలుగువాడికి దక్కిన గౌరవాన్ని అతనికి ఇప్పించాలని కోరుతున్నాం.